ఇచ్చిండు బాగానే ఉంది. ప్రజలు ఎందుకు టీడీపీ అదే కూటమి ప్రభుత్వమే రావాలని చంద్రబాబు నాయుడిని అక్కడ పావులం ఎందుకు వచ్చిందంటే వాలంటీర్లు పెట్టారు ఆయన, వాలంటీర్ మీద వదిలేశాడు. ఇప్పుడు నాకు పని కావాలంటే వాలంటీర్ కాడికి పోతాను, నాయకుడి కాడికి పోలేదు నేను. వాలంటీర్లే చేస్తున్నారు కాబట్టి ఈ నాయకులు కుట్ర పొందాడు. అది నాయకులకు నోట్లోకి వెళ్ళిపోలేదు. దానివల్లే ఓడిపోయారంట. మేము అనుకోవడం అదే. అన్ని పథకాలు బాగా ఇచ్చాడు ఆయన. అదే పెద్ద మన ఎమ్మెల్యే అనేవాళ్ళు, ఒక నాయకులు అనే వాళ్ళ కాడికి ఏమీ సొంతం లేకపోయిందని వల్ల ఓడిపోయినాడు అనుకుంటున్నాం మేము. మరి మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? మాకు ఇష్టమైన అంటే మాకు అన్ని నాయకులు, నేను కమ్యూనిస్ట్ పార్టీ. నాకు అందరూ ఏ టైంకి వస్తే వాళ్ళకి ఓటేయడమే నా బాధ్యత. నేను కమ్యూనిస్టు 22 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్లో తిరుగుతుంటాను నేను. మనం ఒకరికి అన్యాయం చేయము, న్యాయం చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం చేయము, అది మా బాధ్యత. మేమైతే అమ్మ స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ అని సినిమా తీసినాం. ఏమో నిర్మాత 1 కోటి రూపాయలు పెట్టి వ్యవసాయం చేసుకుంటే రైతులు మేము కావాలా ఇది ఎందుకు తీయలేము సినిమా అని ఒక మొండిగా పట్టుకొని అమ్మ సినిమా కంప్లీట్ చేసింది. అయితే మేము దాంట్లో డబ్బులు మాకు లేవు, అయినా కొంత డబ్బు అంత దాపెట్టుకొని ఆ డబ్బు సరిపోకపోతే ఒక 70 మేకలు అమ్మిన, 4 ఎకరాల 80 చెట్లు పొలం అమ్మిన, తర్వాత మళ్ళీ ఒక 40 దాకా బర్రెలు అమ్మిను. ఇంకా దొరికిన కాడ అప్పులు తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేసి మా కాడ ఆస్తి మొత్తం ఊడిచేసినాం. ఏం లేదు, మేము ఇద్దరమే ఉన్నాం. పిల్లాన్ని పెట్టుకొని పిల్లలు డైరెక్టర్ చేయించి మేము సినిమా తీసినాం. స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ మా సినిమా పేరు. ఇంకా 26వ తారీఖు రిలీజ్ అవుతుంది. పోస్ట్ థియేటర్కి పోవాలి. సుమన్ గారు పోస్టులు ఓపెన్ చేశారు, టైట్లు ఇంకా అవి ఉన్నాయి. అవి ఎవరన్నా కురం రేంజ్లో పెద్దోళ్ళు ఉన్న వాళ్ళు చేస్తారని ఆశతో ఇక్కడికి వచ్చాను. మమ్మల్ని ఆయన భరతరాజు అని ఆయన పెద్ద ఆయన మమ్మల్ని ఫోన్ చేసి పిలిచాడు. మా ఇంటర్వ్యూ చూసి వచ్చి కలిసిన ఆయనతోటి, సరే ఎవరితో చేపిస్తాను, మీరే తొందరపడకండి, ఇబ్బంది ఏమీ లేదు, నేను ఉన్నాను అని మాకు గట్టిగా హామీ ఇచ్చాడు ఆయన. తర్వాత రాధాకృష్ణ సార్ కూడా మాకు మంచి హామీ ఇచ్చాడు, ఎవరితో కానీ రిలీజ్ చేపిస్తాను అని మాకు మాట ఇచ్చిండు. మేము కూడా మీడియా తరఫున మీకు సక్సెస్ రావాలని. మంచిదమ్మా, మంచిదమ్మా, మంచిదమ్మా.